అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి ఇది మరీ చేదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేవు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతామంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఓ సంతకం బారేండి. చెప్పాను కదయ్యా, అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చలపతి పెన్ అండి. పొద్దునే పొయ్యడు మర్చిపోయానండి సిరా. పోయావు. అరే నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. ఊరిని అసాధ్యం కాదా? పర్వాలేదయ్యా, ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళరానా? అదేమిటయ్యా, అది తెలిసేసి వెళ్ళు. ఓ ఏ చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామా, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్ టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిటా, తప్పకుండా నయమవుతుంది. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసర ఖర్చు? అలా అడగ తాతయ్య, నీకంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు, నీ పెళ్లి కళ్ళ చూస్తానో లేదు, నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అది కాదు తాతయ్య. జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దామనుకున్నాను. నన్ను క్షమించు తాతయ్య. మాధవ్, నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య. మాధవ్, నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. ఏమి నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయాయి. ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చ, అంత మాట అనకండి. మంచి మనిషికో మాట, మంచి కుక్కకో చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి? చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది?
సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకులే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనుకోండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నాను. బాధ్యా? అవునండి. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేమిటండి కూరలు తెస్తాను బజార్కి ఊరికే తిరిగి వచ్చారేమిటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చొని వెళ్దామని వచ్చాను. ఏమండి ఏమండి, నేను చదవలేదండి, తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటి నాన్న? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటి నాన్న? కదడులా పట్టరా కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్ళి? ఇవే కనుక ఎక్కడ నా కళ్ళు చూడు. త్వరగా పట్టరా. ఏమండి కళ్ళతోటి కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలి పెట్టారేమో. సరే వెళ్ళరు పట్టుకో ఉత్తరం. అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు. నేను మన ప్రేమన గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకి 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరితాడు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా! వాట్? మా సంధ్య గర్భవతి? ఇంపాసిబుల్. సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా? మీరిద్దరు డాక్టర్కి వెళ్ళిచ్చారా? ఏం మాట్లాడే? దౌర్భాగ్యుడా, సిగ్గుమాల పని చేసింది కాక డాక్టర్ కూడా వెళ్ళొచ్చావా? ఏ మోహం పెట్టి వెళ్ళావే? అంతకన్నా ఏ నువ్వు చూసుకోపోయావా? ఇంత విషయం దానికి సావపోయావా? అన్నయ్య, ఏమిటా మాట? మాటలు కావమ్మా, మంటలు, కడుపులో రగులుతున్న మంటలు. ఏదో పొరపాటు జరిగిందన్నయ్య. పొరపాటు కాదమ్మా, జరగవలసిందే జరిగింది. ఆడపిల్లని అదుపాజ్ఞం లేకుండా పెంచాను కాదు, అందుకు భగవంతుడు తగిన శిక్ష విధించి దానికి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని, అది పిల్ల పాపలతో కలకల్లాంటుంటే చూసి ఆనందించాలని ఎంతో ఆశపడ్డానమ్మా. పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. సంధ్య, చెప్పు, ఎవడు నీ జీవితాన్ని, నా ఆశల్ని నాశనం చేసిన వాడు ఎవడు? వాడు చెప్పు. వద్దు డాడీ, నన్నేమి అడగొద్దు. చెప్పు. ఏమిటి ఆవేశం? అసలే అది కుమిలిపోతూ ఉంటే చేసుకుంటావా? నేను కనుక చేస్తున్నానమ్మా, వాళ్ళమ్మే అయితే నరికి పోగులు పోసేది. నీకు తెలియదు అన్నయ్య, తల్లి ప్రేమ నీకు తెలీదు. వాళ్ళ అమ్మే అయితే కడుపులో దాచుకునేది, కన్నీళ్లు తుడిచేది, దాని మనసు తెలుసుకుని ఏదో దారి చేసేది. అన్నయ్య, నా మాట విను. ఆవేశంలో ఏం చేసినా ఆడపిల్ల బ్రతికే అల్లరి పాలవుతుంది అన్నయ్య. ఇంకా అయ్యేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మిగిలింది ఒక్కటి. కన్న తండ్రిని కనుక చేతులారా దాన్ని చంపలేదు, గౌరవంగా బ్రతికినవాడిని కనుక
ఈ అప్రతిష్ట భరిస్తూ నేను బ్రతకలేదు అంతే. బాధపడకమ్మా, బాధపడకు. ఆవేశం తగ్గిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు. లక్ష్మి, లక్ష్మి, చూసావా అమ్మాయి బతుకు ఏమైపోతుందో చూసావా? నువ్వు అదృష్టవంతురాలు లక్ష్మి. ఈ ఘోరమంతా చూడకుండా వెళ్ళిపోయావు. ఈ అప్రదిష్ట భరిస్తూ నేను మాత్రం ఎంతకాలం బ్రతకగలను? లక్ష్మి, నేను వచ్చేసాను లక్ష్మి. నేను నీ దగ్గరగా వచ్చేస్తున్నాను లక్ష్మి. వచ్చి ఏమి సాధించాలి? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. వాసు, మాధవ్ గారా? ఇక్కడున్నావే? నాన్నగారు చచ్చిపోయారు. మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది. అబ్బా, ఏమిటి వాసు? బాబు, వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలింది. అలాగా? అవునండి.